నీకు రేపు స్థానిక సంస్థల్లో చూడండి, విష్ణుకుమార్ రాజు వేసిన పంచ్ అదేనా? అంతే. స్థానిక సంస్థల్లో జనసేన బీజేపీ మాకు సగం, మిగతా మీకు సగం అంటారు. ఆ నుంచే ఘర్షణ స్టార్ట్ అవుద్ది. స్థానిక సంస్థల్లో జనసేన బీజేపీ ఒక మండల పరిధిలో సగం సీట్లు మాకు ఇవ్వండి, మరి సగం సీట్లు మీరు పోటీ చేయండి అంటారు. 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు పొత్తు కొనసాగే అదే పొత్తు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆ సగం మంది అటు పోవాలా, వైసీపీలో కన్నా పోవాలా, లేకపోతే పక్క పార్టీలు ఏమన్నా అవి చూసుకోవాలా. బలమైన పార్టీ ఏముంటుంది? అటు మళ్ళీ ఇప్పుడు ఒక మండలంలో 13 ఎంపీటీసీలు ఉన్నాయి అనుకుందాం. శిరసగం అంటారు. శిరసగం అన్నప్పుడు నెట్ట నిలువుగా ఒక 7-6 భాగస్వామ్యంలో ఒక 6 వాళ్ళకి పోయినాయి అనుకో. 6 ఎంపీటీసీల పరిధిలో ఉండేటటువంటి 12 పంచాయతీలు ఎటు పోవాలా? పంచాయతీలు మీకు సగం మాకు సగం అంటారు. జనసేనకి బీజేపీకి మాకు సగం, తెలుగుదేశానికి సగం అంటారు. ఇంక ఘర్షణలు స్టార్ట్ కావా? నాకు చెప్పండి, ఒప్పుకుంటారా? అక్కడ ఘర్షణలు స్టార్ట్ అవుతాయి, స్టార్ట్ కావా? మరి అప్పుడు అలా పొత్తు కొనసాగుతుందా? అలా పొత్తు కొనసాగుతుందా? చచ్చినట్టు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే కింద కార్యకర్తలు వాళ్ళు చూసుకుంటారు. అందుకు కార్యకర్తలు గమ్ముగా ఉండేది. నీకు అర్థమైంది? ఇప్పుడు ఆర్కే కొత్త పోలుకు అన్నవు చూసినా ఆ పొత్తుకే కంక్లూడింగ్ అది నేను చెప్పేది.